కంఠ వ్యాయామం అంటే కంఠాన్ని తెగేసి దాంతో ఏదో ఇలా ఇలా వ్యాయామం చేయడం సాధ్యం కాదు కదా. కంఠ వ్యాయామం సాగాలంటే ఏ అక్షరాన్ని ఊది పలకాలో, ఏ అక్షరాన్ని తేల్చి పలకాలో, ఏ అక్షరాన్ని బరువుగా పలకాలో, ఏ అక్షరాన్ని బరువు లేకుండా ఉచ్చరించాలో ప్రాచీనులు చెప్పారు. శశసః ఊష్మాణః, ష ష స హ ఇవి ఊష్మాక్షరాలు. అందుకనే గట్టిగా ఊది పలుకుతాం. కఖగ ఖంగ చచ జయ టఠ డఠణ తథ దథన పప బభమ కాదయో మావసాన స్పర్శ. ఈ కా నుంచి మా వరకు ఉండే 25 అక్షరాలని ఉచ్చరించేటటువంటి సందర్భంలో వీటికి స్పర్శాక్షరాలని పేరు. అవి కంఠం యొక్క ఈ ఆ రెండు గోడల్ని స్పృశిస్తూ ధ్వని అంటే వాయువు ఈ రెండు గోడలని కంఠం లోపల ఉండేటటువంటి ఈ గోడ యొక్క అంచుని ఈ గోడ యొక్క అంచుని స్పృశిస్తూ వచ్చే అక్షరాలు కాబట్టి ఇవి స్పర్శాక్షరాలు అయ్యాయి. దురదృష్టవశాత్తు మనం ఉన్న అక్షరాలు 50 అయితే సంస్కృతంలో ఆ 50 అక్షరాలలోనూ కూడా కొన్ని అక్షరాలు అనవసరమని మనం తొలగిస్తున్నాం. ఎంత తప్పు అది, తప్పు. ఎందుకని అమర భాష అయినటువంటి సంస్కృతంలోని అక్షరాన్ని తీసే హక్కు మనకు లేదు. మనకున్నటువంటి భూమి ఏదో కొన్ని గజాలు ఉందని అనుకుందాం. ఈ భూమిని తీసేద్దాం, ఆ భూమిని తీసేద్దాం, అటు తీసేద్దాం, ఇటు తీసేద్దాం అంటున్నామా? ఆహా. ఒక అంగుళం ఎవడైనా అవతల వాడు తీసుకుంటే న్యాయస్థానానికి వెళ్ళి పోరాడుతున్నామే. సంస్కృతం కాబట్టి తీసేస్తావా అక్షరాన్ని? బుద్ధుందా? తప్పు. ఎన్ని అక్షరాలు ఆ భాషకు ఉన్నాయో అన్ని అక్షరాలు ఉండాలి. ఆంగ్ల భాషలో 20 అక్షరాలు ఉన్నాయి, 26 ఉన్నాయి, తీసేయి కొన్ని అక్షరాలని. ఆహా. అక్షరాలని రాసుకుని పలికేటటువంటి దశలో కూడా ఆ అక్షరం పలకండా అయినా ఉచ్చరిస్తాడు తప్ప అక్షరాన్ని తీయడం అంటే ఒప్పుకోడు. ఆంగ్ల భాషగా సౌకర్యం కావాలి కానీ సంస్కృతంలో తీసేస్తావా? ఎవడిచ్చాడు హక్కు? అది సరికాదు. అందుచేత ఆ అక్షరాలన్నీ కూడా ఏ వ్యక్తికి సంబంధించినటువంటి ముఖదోషం నత్తి మొదలైన ఉన్నాయో ఆ నత్తిని తొలగించడానికి చేయవలసిన కంఠ వ్యాయామానికి ఉపకరించే అక్షరాలు. నీకు నచ్చనంత మాత్రం చేత తీసేయడానికి, నీకు నచ్చినంత మాత్రం చేత కొత్త అక్షరాలని కలపడానికి ఏ విధమైన హక్కు నీకు లేదని గమనించుకో. అరు 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 అలు అక్షరాలు అనవసరం అండి. ఎవడు నీకు చెప్పాడు? ఉండి తీరాల్సిందే. ఆ అక్షరాలతో కూడా ప్రత్యేకమైన ప్రయోజనం లేనిదే మహర్షులు చెప్పరా? ఏ మంత్రశాస్త్రానికి అరుకారం చాలా ముఖ్యమో, అరుకారం అతి అవసరమో, లూకారం మరింత ప్రయోజనాత్మకమో, రూకారం అంటే అరు అనేది చాలా ప్రత్యేకమైన అర్థాన్ని ఇచ్చేదో అటువంటి బీజాక్షర స్వరూపమైనటువంటి అరు 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 అలు అనే అక్షరాన్ని తీసేయడానికి నీ అజ్ఞానం కారణం తప్ప తీసేసే హక్కు లేదని తెలియకపోవడం తప్ప మరొకటి కాదు. అందుకని హయగ్రీవుడు అగస్త్యునికి తెలియజేస్తూ ఓసారి 15 రోజులు అలా ఏకవారం పఠతి, రోజుకొక్కసారి చదివించు తల్లి నీ పిల్లవాడిని. తెల్లవారుజామునే లేపి అలా కంఠ వ్యాయామాన్ని ఇదిగో లలిత సహస్రనామ విధానం ప్రకారం చేయించు. ఖచ్చితంగా ముఖదోషం పోయి భారతీ తస్య జిహ్వాగ్రరంగే నృత్యతి, వాడి నాలుక అనేటటువంటి వేదిక మీద అమోఘమైనటువంటి వాక్కు నృత్యాన్ని చేస్తుంది. ఎంత గట్టి మాట, బాగా ఆలోచించండి. వ్యాసుడు ఎంత గొప్పవాడు అంటే ఏ అక్షరం తర్వాత ఏ అక్షరాన్ని ఉంచితే ఆ అక్షరం ద్వారా ఈ అక్షరం కలిసి అది కంఠ వ్యాయామానికి సరిపడుతుందో అలా ఏర్పాటు చేశాడు. కాబట్టి లలిత సహస్రనామాలు ఒక వ్యాయామశాల. ఆ వ్యాయామశాలలో ఉండే పరికరాలు మొత్తం లలిత సహస్రనామంలో ఉండే అక్షరాలు. ఆ అక్షరాలని వ్యాయామశాలలో ఉపకరణాలను చేసుకుని అమోఘంగా ఆ వ్యాయామాన్ని చేసేటటువంటి వ్యక్తి ముఖదోషం, ఉచ్చారణ అవయవ దోషం ఉన్నటువంటి వ్యక్తి. ఈ మొత్తం వ్యాయామశాలనంతటినీ నడిపేటటువంటి వ్యక్తి ఎవరు అంటే ఇక్కడ ఆ ఉపదేశకుడు హయగ్రీవుడు.
ఇలా చేస్తే ఈ వ్యాయామశాల ద్వారా ముఖదోషం తొలగుతుంది, నత్తి మొదలైనవి పోతాయని తెలియచెప్తూ ఉంటే ఆయన చెప్పిన దాన్ని విని లోకానికి అందించిన మహాపూజ్యుడైనటువంటి వాడు అగస్త్య మహర్షి. మాకా ముఖదోషం ఏం లేదు, మాకా నత్తి లేదు కాబట్టి ఈ శ్లోకం వద్దండి అని తీసేసి ఉంటే మన బతుకులు ఏమై ఉండేవి. ఏకస్వాదున భుంజీత, తీయనైనటువంటి పదార్థాన్ని ఒక్కడే తినకూడదనేటటువంటి ఆ జ్ఞానము బుద్ధి కలిగిన వాళ్ళు కాబట్టి మేము అనుభవించే ఆనందం అందరికీ పంచాలనేటటువంటి ఊహతో వాళ్ళు ఇదిగోనయ్యా ముఖదోషం ఉందా, ఇదిగో ఇలా తొలగుతుందని చెప్పారు. తలనొప్పికి బాగా వస్తోందని చెప్పి ఒక ఔషధాన్ని అడగండి. తలనొప్పి 103 రకాలు, ఏదో ఏం చెప్తాం, ఓసారి అక్కడికి రా అప్పుడు ఇస్తానంటాడు. అయ్యా ఇలాంటి ఇబ్బంది మాకు వచ్చింది, ఒకసారి చిన్న న్యాయ ధర్మసూత్రాలు చెప్పండి అంటే, అదా ఒక్కసారి నా దగ్గరికి వస్తే నేను చెప్తానంటాడు న్యాయవాది. అలాగే ఉపాధ్యాయుడు, అలాగే మరొకడు తమ స్వ అర్థం కోసం వాళ్ళు ఎవ్వరూ ఈ విషయాన్ని చెప్పారు. కానీ నిర్వ్యాజంగా నిరర్థకంగా అంటే ఏ ప్రయోజనాన్ని ఆశించకుండా అందరూ సుఖంగా ఉండాలని, వసుధైక కుటుంబకం, ప్రపంచం అంతా నా కుటుంబమే అని భావించి చెప్పారు మహర్షులు. మహర్షులు చెప్పగలగడానికి కారణం అమ్మ స్వయంగా వ్యాసుని యొక్క ముఖంలోనికి చేరి, నాయనా నువ్వు ఇలా రాయరా అని అంటే, అదిగో ఆ వ్యాసుడు అలా రాసి, అమ్మా ఇదిగో లలితా సహస్రనామాలు అని చూపిస్తే ఆ తల్లి ఆమోదముద్ర వేసి, ఇదన్నామ సహస్రం మే. లోకంలో చాలామంది 1000 నామాలు రాశారా అబ్బాయి, ఇదన్నామ సహస్రం మే. నాతో తిరిగి ఉండేటటువంటి వశిన్యాది వాగ్దేవతలు యనమండుగురు చెప్పినటువంటి వాటిని చక్కగా శ్లోకరూపంగా గుదిగుచ్చావే నాయన వ్యాసుడా, నువ్వు చెప్పిందిరా బాగుంది అని చెప్పి ఈ సహస్రనామాలే అని ఆమోదముద్ర వేసింది ఆవిడ. ఓ వ్యాయామశాలకి ఎందరెందరో అనేకమైనటువంటి వస్తువుల్ని తెచ్చినా సరే వ్యాయామాన్ని గురించి సరైనటువంటి అవగాహన కలిగినటువంటి గురువు ఇదిగో ఇది మాత్రమే ఆ విధమైనటువంటి శారీరక అనారోగ్యాన్ని తొలగిస్తుందని ఇలా ఆమోదముద్రని వేస్తాడో, అలా వేసిన వాటితో మాత్రమే శారీరక అనారోగ్యం తొలగి శరీరంలో దృఢత్వం వస్తుందో, అలాంటి ఆ విషయం ఆ వ్యాయామశాలని నడిపేటటువంటి ఉపాధ్యాయుడికి మాత్రమే తెలుస్తుందో, అలా యథార్థమైన విషయాన్ని తెలుసున్నటువంటి వ్యాసుడు ఈ సహస్రాన్ని ఇలా ఏర్పాటు చేశాడు. విడి పువ్వులన్నీ జాగ్రత్తగా అలా ఉంచారు వశిని మొదలైన వాగ్దేవతలు. అంటే శ్రీమాత బాగుందండి, శ్రీ మహారాజ్ఞి బాగుంది, శ్రీమత్సింహాసనేశ్వరి, ఇలా విడి పువ్వులు వాళ్ళు ఏర్పాటు చేస్తే ఏ విడి పువ్వులని ఎక్కడ ఏ పువ్వు తర్వాత ఏ పువ్వుని జాగ్రత్తగా ఏర్పాటు చేయాలో తెలుసుకుని, మాలాకారో రచయతి యథా సాధు విజ్ఞాయమాలాం. పువ్వులన్నీ ఓ గుట్టగా పోసేస్తే ఏ పువ్వు తర్వాత ఏ పువ్వుని లేదా ఎన్ని పువ్వులని వరుసగా పెట్టి ఏ రంగు పువ్వులని తరువాత పెట్టి ఏ రంగు పువ్వులని తర్వాత పెట్టి మొత్తం పువ్వులన్నిటికీ మధ్యలో ఉండేటటువంటి పూల గుత్తిని దేన్ని పెడితే అందంగా ఉంటుందో తెలిసినటువంటి మాలాకారుడు పూలని గుచ్చగలిగిన శక్తి ఉన్నవాడు ఎలా ఏర్పాటు చేస్తాడో, అలా అమ్మవారి సంఘటనలన్నింటినీ గమనించిన వశిని మొదలైన యనమండుగురు వాగ్దేవతలు అమ్మవారికి సంబంధించినటువంటి నామాలని అలా ఏర్పాటు చేస్తే, ఆ ఏర్పాటు చేయబడిన నామాలని ఈ వరుసలో ఉంచితే బాగుంటుందని తెలియచేసి మనకి శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, శ్రీమత్ సింహాసనేశ్వరి అంటూ ఈ వరుసను ఏర్పాటు చేసినటువంటి వాడు వ్యాస భగవానుడు, సామాన్యుడు కాదు. అందుకని గమనించాలి, అసత్యం అనేది ఏమాత్రమూ లేకుండా హయగ్రీవుడు అగస్త్యునితో చెప్తున్నాడు. ఇద్దరు వాగ్ములు అంటే చక్కనైన వాక్కులో శక్తి ఉన్నటువంటి వాళ్ళిద్దరూ కూడా ఆధారం సర్వ విద్యానాం, అన్ని విద్యలకి ఆధారభూతుడు హయగ్రీవుడైతే, రాముడంతటి మహానుభావునికి ఆదిత్య హృదయ స్తోత్రాన్ని ఉపదేశించినటువంటి వాగ్మి మహానుభావుడు అగస్త్యుడు. అలాంటి ఇద్దరు అబద్ధాలు చెప్పుకుంటారా? కాదు.
కాబట్టే ముఖదోషం కాని ఉన్నట్టయితే పక్షమాత్రం అతన్రిత యస్త్వేకవారం పఠతి 15 రోజుల పాటు సూర్య ఉదయానికి ముందే యథార్థంగా కాని లలితా సహస్రనామాలని ఒకదాని తరువాత ఒకటి జాగ్రత్తగా ఉచ్చరిస్తూ వేగం ఏమాత్రము లేకుండా ప్రతి అక్షరాన్ని ఉచ్చరిస్తూ వెళితే ముఖ దోషం తొలగుతుందని చెప్పి అమోఘమైనటువంటి వైద్య రహస్యాన్ని మన ముందు ఉంచాడు అంటే హయగ్రీవునికి, అగస్త్యునికి, వ్యాసునికి, వశిన్యాది వాగ్దేవతలకి ఇందరినీ సృష్టి చేసిన తల్లికి ఎన్ని సాష్టాంగ ప్రణామాలని ఆచరిస్తే మనకి సరిపోతుంది? ఒక్క క్షణం ఆలోచించండి. అలా నిర్వ్యాజంగా చెప్పినటువంటి లలితా సహస్రనామాన్ని నిరంతరం పారాయణం చేసి అందరి ముఖాలు వాగ్దోషం లేకుండా చేయాలని పరమేశ్వరుని ప్రార్థిద్దాం. శ్రీమాత్రే నమః.